పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఫోటోతో ఆయన అనుచరులు హల్చల్ చేయడంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీరియస్ అయ్యారు. సునీల్ కుమార్ సీసీ చెబితేనే వాళ్ళు వచ్చినట్టు తాను తెలుసుకున్నానని రఘురామ్ అన్నారు. విచ్చలవిడిగా రౌడీయిజం చేస్తుంటే ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. సునీల్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని రఘురామ్ డిమాండ్ చేశారు. సునీల్ కుమార్ను ప్రభుత్వం వదిలిపెట్టినా తాను వదిలిపెట్టబోనని రఘురామ్ తేల్చి చెప్పారు. నాకున్న సమాచారం మేరకు వచ్చిన వాళ్ళు ఎవరంటే పాతాల వెంకట సునీల్ కుమార్ స్థాపించిన అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈస్ట్ గోదావరి అధ్యక్షుడు అంటే ఒకడు, ఇంకోడు వెస్ట్ గోదావరిలో అధ్యక్షుడు కాదు కానీ అధ్యక్షుడు లాంటి పదవి ఇన్ఛార్జ్ లాగా ఉన్నారు. వీళ్ళకి మరి గతంలో ఇప్పుడు సునీల్ కుమార్ విఆర్లో ఉన్నాడు. విఆర్లో ఉన్న మరి పర్సనల్ స్టాఫ్ ఉండటానికి లేదు. మరి గతంలో పివి సునీల్ కుమార్ దగ్గర సీసీగా పనిచేసిన వ్యక్తి వీళ్ళకి ఫోన్ చేసి మాకు మా సునీల్ కుమార్ గారి సీసీ గారు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి గొడవ చేయమని చెప్తే మేము ఈ కారు వేసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడానికి వచ్చామని వాళ్ళే చెప్పినట్టుగా నేను తెలుసుకున్నాను. సో ఇది ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ పని. ఇంత విచ్చలవిడిగా మరి పోలీస్ వెహికల్గా చలామణి చేస్తూ మరి రౌడీయిజం చేయటానికి ఇక్కడికి వస్తే మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఐ డిమాండ్ ఇమ్మీడియట్ సస్పెన్షన్. చేయించాడు, అది నిజం. సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఉన్నాయి. అతను పార్టీ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఈ ప్రభుత్వం ఇంకా అతను ఉపేక్షించినా నేనైతే ఉపేక్షించేది లేదు, వదిలేది